Hi aspirants, welcome to Daily Aspirants World. నేను మీ అచ్చిని 15th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్. CGL, UPSC, బ్యాంకింగ్, రైల్వే ఎగ్జామ్స్కి ఇవి చాలా ఇంపార్టెంట్ అప్డేట్స్. లాస్ట్లో క్విజ్ కూడా ఉంటుంది. వీడియో మిస్ అవ్వకండి, ఫుల్గా చూడండి. ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. కేంద్ర ప్రజా నిర్మాణ విభాగం తన 172వ వార్షికోత్సవాన్ని జూలై 12, 2026న విజ్ఞాన్ భవన్, న్యూఢిల్లీలో జరుపుకుంది. ఈ సందర్భంగా గృహ మరియు పట్టణ వ్యవహారాల మంత్రి మనోహర్ లాల్ సంకల్ప్ ఫ్రేమ్వర్క్ను ఆవిష్కరించారు. ఈ వేడుకకు శ్రీనివాస్, సతీందర్ పాల్ సింగ్, ముహద్ కమల్ అహ్మద్, ప్రదీప్ కుమార్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇండియాస్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు ఇండియాస్ అర్బన్ మెమోంటం పుస్తకాలను విడుదల చేశారు. ఎలక్ట్రానిక్స్ మరియు సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ మైటీ జూలై 2026లో డిజిటల్ థ్రెట్ రిపోర్ట్ 2025-2026 రెండవ ఎడిషన్ను విడుదల చేసింది. ఈ నివేదికను మైటీ, సర్టీన్, సిఎస్ఐఆర్టీ, ఫిన్ మరియు సిసా సంయుక్తంగా విడుదల చేశాయి. నివేదికలో డిజిటల్ ఫోరెన్సిక్స్, సైబర్ దాడుల విశ్లేషణ మరియు కృత్రిమ మేధస్సుపై పరిశోధన వివరాలు ఉన్నాయి. కొత్తగా ప్రవేశపెట్టిన ఎనాటమీ ఆఫ్ సైబర్ ఫెయిల్యూర్ 4-లేయర్ గ్యాప్ ఫ్రేమ్వర్క్ ద్వారా సంస్థల సైబర్ భద్రతా లోపాలను గుర్తించే విధానం వివరించబడింది. డిఓటి మరియు టెలికమ్యూనికేషన్ స్టాండర్డ్ డెవలప్మెంట్ సొసైటీ ఇండియా జూలై 2026లో ఎంఓయూపై సంతకం చేశాయి. ఈ ఒప్పందం టెక్నాలజీ డెవలప్మెంట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ పథకం కింద భారతదేశం యొక్క గ్లోబల్ టెలికాం స్టాండర్డ్స్లో భాగస్వామ్యాన్ని బలోపేతం చేయడమే లక్ష్యం. భారత్ 6G మిషన్ కింద స్టార్టప్లు మరియు ఎంఎస్ఎంఈలకు ఆర్థిక సహాయం, అంతర్జాతీయ సమావేశాల ప్రయాణ ఖర్చుల మద్దతు అందించబడుతుంది. ఈ పథకం 2026 నుంచి 2031 కాలానికి 203 కోట్ల కేటాయించి దేశీయ టెలికాం ఆవిష్కరణను ప్రోత్సహిస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జూలై 10 నుంచి 11 న్యూజిలాండ్ను సందర్శించారు. ఇది 40 సంవత్సరాల తర్వాత భారత ప్రధాని చేసిన తొలి పర్యటన. ఆయనకు మావోరీ సంప్రదాయ స్వాగతం లభించింది మరియు న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సన్తో విస్తృత ద్వైపాక్షిక చర్చలు జరిపారు. ఈ సమావేశంలో 18 ప్రధాన ఒప్పందాలు, అందులో ఎంఓయూ సంతకం చేయబడ్డాయి. రక్షణ, వాణిజ్యం, వ్యవసాయం, పర్యాటకం, విజ్ఞాన పరిశోధన వంటి రంగాల్లో రెండు దేశాలు స్ట్రాటజిక్ పార్ట్నర్షిప్ స్థాయికి చేరాయి మరియు 2030 రోడ్ మ్యాప్ను ఆమోదించాయి. బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జూలై 2026లో ఫిన్స్పార్క్ 26 అనే జాతీయ స్థాయి సైబర్ సెక్యూరిటీ హ్యాకథాన్ను ప్రారంభించింది. ఈ కార్యక్రమం సెక్యూరింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ బ్యాంకింగ్ అనే థీమ్తో విద్యార్థులు మరియు యువ ఆవిష్కర్తలను ప్రోత్సహించడానికి రూపొందించబడింది. విజేతలకు 10 లక్షలకు పైగా బహుమతి మరియు సిఓఈపీ టెక్నాలజికల్ యూనివర్సిటీ, పూణేలో తమ పరిష్కారాలను ప్రదర్శించే అవకాశం లభిస్తుంది. ఈ హ్యాకథాన్లో బ్యాంకింగ్, సెక్యూరిటీ, ఏఐ ఆధారిత ఫ్రాడ్ ప్రివెన్షన్, థ్రెట్ డిటెక్షన్ వంటి కీలక రంగాలపై దృష్టి సారించింది. ఫైనాన్షియల్ ఇంటెలిజెన్స్ యూనిట్ ఇండియా జూలై 2026లో బీఈసీఏ 2026లో రన్నర్-అప్గా ఎంపికైంది. ఈ పురస్కారం ఎగ్మాంట్ గ్రూప్ చే పెద్ద స్థాయి సైబర్ మోసం విచారణలో అత్యుత్తమ ఆర్థిక బుద్ధి ప్రదర్శనకు గుర్తింపుగా ఇవ్వబడుతుంది. ఎఫ్ఐయు ఐఎన్డి దర్యాప్తులో 868 కోట్ల మోసపు నిధులు, 5,000 మాల్ బ్యాంక్ ఖాతాలు, క్రిప్టో లావాదేవీలు గుర్తించబడ్డాయి. దర్యాప్తు ఫలితంగా ఈడీ 47 లక్షల నగదు, 13.6 కోట్ల క్రిప్టో కరెన్సీ సీజ్ చేసి 8.67 కోట్ల ఆస్తులను అటాచ్ చేసింది. ఇస్రో జూలై 2026లో గగన్యాన్ క్రూ మాడ్యూల్ను సంబంధించిన 3 కీలక పరీక్షలను విజయవంతంగా నిర్వహించింది. ఈ పరీక్షల్లో ఫ్లోట్ ఇన్ఫ్లమేషన్ టెస్ట్, అంబిలింకల్ సెపరేషన్ టెస్ట్ మరియు స్ట్రక్చర్ క్వాలిఫికేషన్ టెస్ట్ ఉన్నాయి. ఈ పరీక్షలు స్ప్లాష్ డౌన్ రికవరీ, మాడ్యూల్ సెపరేషన్ మరియు పారాచూట్ డిప్లాయ్మెంట్ను ధృవీకరించబడతాయి. ఇది భారతదేశపు తొలి మానవ అంతరిక్ష మిషన్కు దారితీసే ముఖ్యమైన మైలురాయిగా నిలిచింది. భారత మహిళా క్రికెట్ జట్టు కెప్టెన్ హర్మన్ ప్రీత్ కౌర్ నాయకత్వంలో లార్డ్స్లో ఇంగ్లాండ్పై 270 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇది మహిళల టెస్టుల్లో భారతదేశానికి రెండవ అతిపెద్ద విజయంగా, లార్డ్స్లో జరిగిన తొలి మహిళల టెస్టుగా నిలిచింది. జపాన్ అంతరిక్ష పరిశోధనా సంస్థ జూలై 2026లో తన ఆర్వీఎక్స్ పునర్వినియోగ రాకెట్ ప్రోటోటైప్కు తొలి లిఫ్ట్ ఆఫ్ మరియు ల్యాండింగ్ పరీక్షను విజయవంతంగా నిర్వహించింది. ఈ రాకెట్ సుమారు 10 మీటర్ల ఎత్తుకు ఎగేసి 40 సెకండ్ల పాటు గాల్లో ఉంచి తర్వాత సురక్షితంగా భూమిపై అవతరించింది. క్విజ్. ఈ క్వశ్చన్స్కి ఆన్సర్స్ని కామెంట్స్లో చెప్పండి. 16th July 2026 మోస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.